సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు ఎరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరుగల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను. కాని పొట్టివాడగుట చేతను జన సమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అతడుకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ రోజు నేను నీ ఇంటిలో నుండా తలంచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం ఇచ్చెను. ఇది చూసిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు వచ్చియున్నాడు అని అతనితో చెప్పెను. ఇది ప్రభు వాక్కు. గమనించండి అమ్మా, నేను ముందుగా మీతో చెప్పినట్లుగానే ఈ వాక్యాలు చదువుతుంటేనే మనకు అర్థమైపోతూ ఉంటున్నాయి. నేను ఇదే అడిగాను ప్రభుని, ప్రభా ఈ వాక్యాన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు తండ్రి అని అడిగినప్పుడు, ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకు అర్థమైనట్లే ఉంటుంది పూర్తిగా, కానీ ఇంకా లోతుగా మనం ఈ వాక్యాలను అర్థం చేసుకోవాలంటే నీకు ఒక ఉపమానం ఇస్తున్నాను, అది తెలియచేయి నా బిడ్డలకు అన్నాడు ప్రభు. ఈ వాక్యాన్ని నాకు ఇచ్చే 2 రోజుల ముందు ఆ ఉపమానాన్ని నాకు ఆలోచనకిచ్చాడు దేవుడు. ఇది నాకు ఎందుకు ఇస్తున్నావు, ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తుంది అనుకున్నాను నా మనసులో. అయితే ఆ ఉపమానం మనం ఎప్పుడైతే వివరించగలుగుతామో, ఆలకించగలుగుతామో, అర్థము చేసుకోగలుగుతామో అప్పుడు ఈ వాక్యం పూర్తిగా అర్థమవుతుందంట. దేవుడు నాకు తెలియపరిచిన ఒక సందేశం ఇది. చూడండమ్మా, జాగ్రత్తగా ఆలకించండి. నేను ఆ యొక్క ఉపదేశాన్ని మీకు కూడా తెలియజేస్తాను. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు, వయోవృద్ధుడు, సుమారుగా 2-3 సంవత్సరాలు తక్కువగా 100 సంవత్సరాలు నిండిన ఒక వయోవృద్ధుడు, నడవడానికి కూడా చేతగాని వ్యక్తి, మరి ఒకరి సహాయం లేదే నడవలేని వ్యక్తి తాను. కానీ ఒకరోజు ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా విస్తుపోయే అనగా ఆశ్చర్యపోయే ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ఒక కుర్రవాని సహాయంతో. ఎక్కడ చేస్తూ ఉన్నాడు ఆ కార్యాన్ని అనగా చర్చి ఆవరణలో, చర్చి మీ ద్వారం చింతన. ఏంటి వారందరూ విస్తుపోయే ఆ కార్యము, ఆ వృద్ధుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, నీవెందుకు ఈ పని చేస్తూ ఉన్నావని.
ఆ వృద్ధుడు చేస్తున్న ఆ కార్యం ఏంటి అనగా, ఆ కుర్రవాని సహాయంతో ఒక గోతిని తవ్వుతూ ఉన్నాడు, ఒక మొక్కను నాటడానికి. వారందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ వృద్ధుణ్ణి. ఆలయంకి వచ్చిన వారందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, నీవు నాటబోయే ఈ మొక్క ఫలాన్ని ఇవ్వదు. ఒకవేళ ఫలాన్ని ఇచ్చినా అది భుజించడానికి వీలు పడదు, లేదా పువ్వులు పూయదు. మేము ఎన్నో ఆలయాలను చూశాం, కానీ ఇలాంటి మొక్క ఏ ఆలయం చెంతనం కూడా లేదు. ఎక్కడ కూడాను మంచి మంచి పూలనిచ్చు మొక్కలను, సువాసనిచ్చు మొక్కలను, పండ్లనిచ్చు మొక్కలను ఆలయంలో చుట్టూరా ఆవరణలో ఉంటాయి. కానీ నువ్వు ఏ ఆలయంలో లేని ఒక మొక్కను తీసుకొచ్చి ఇక్కడ ప్రధాన ద్వారం చెంత నీవు ఆ మొక్కను ఎందుకు నాటుతున్నావు అని ప్రశ్నించారు. ఆ విచారణ గురువు, అతను చేస్తున్నదేంటో అతను చేయనివ్వండి అన్నాడు. ఎందుకు ఆ గురువుగారు ఆ మాట అన్నారంటే, ఒక లెటర్ రాసి ముందుగానే ఆ గురువు గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ వృద్ధుడు. ఆ లెటర్ చదివిన తర్వాత ఆ గురువు కూడా విస్తుపోయాడనమాట. ఏంటి ఇందులో ఇంత అర్థం ఉందా ఈ మొక్కని నాటడంలో అని అనుకొని, ఎవరు మాట్లాడినా కూడా, ఆ గ్రామస్తులు ఎవరు ప్రశ్నించినా కూడా, అతను చేస్తున్నదేంటో అతను చెయ్యనివ్వండి అని ఫాదర్ గారు అనడంతో వారందరూ కూడా సైలెంట్. ఆ మొక్క నాటిన కొన్ని రోజుల తర్వాత, 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత ఆ వృద్ధుడు చనిపోతాడు. అయితే ఆ వృద్ధుడు కోరుకున్న కోరిక ఏంటి అంటే, నేను చనిపోయిన రోజు దివ్యబలి పూజలో నేను ఇచ్చిన ఈ లెటర్ మీరు ప్రసంగంగా చెప్పాలి ఫాదర్ అని ఆ లెటర్ ఇస్తాడన్నమాట. అది అప్పటి వరకు కూడా ఫాదర్ ఎంతో రహస్యంగా ఉంచుతాడు ఆ లెటర్ని. అతని యొక్క పార్థివ దేహం ఆలయంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఫాదర్ గారు అప్పుడు ఆ లెటర్ని ఇలా వారికి వివరిస్తూ ఉన్నాడు ప్రసంగం రూపంలో. ఆ వృద్ధుడు కోరుకున్న కోరిక ఏంటి అంటే, అతడు నాటిన మొక్క మేడి మొక్క. జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో మేడి చెట్టు, ఆ మొక్క నాటుతూ ఉన్నాడు అక్కడ దేవాలయం దగ్గర. అర్థమవుతుందమ్మా ఇప్పుడు ఏ మొక్క నాటాడు అతను? మనం గమనించినట్టయితే ఎన్ని ఆలయాలు తిరిగినా ఇప్పటి వరకు కూడా మేడి చెట్టు ఏ ఆలయం దగ్గర కూడా మనం చూసి ఉండవు కదమ్మా. చూసామా ఎక్కడన్నా? లేదు. ఓకే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ మేడి మొక్కని ఈ వృద్ధుడు ఎందుకు నాటవలసి వచ్చింది అని ఫాదర్ గారు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రసంగంలో. 99% క్రైస్తవ ప్రపంచంలో మొత్తము కూడాను ఒక మేడి పండు మాదిరిగా ఆకర్షణీయంగా ఉన్నారు. కానీ ఆకర్షిస్తూ ఉన్నాడు, నా దేవుడు రక్షకుడు అని అందరికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎంతో ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఆలయాలకు వస్తూ ఉన్నారు. ఏ కార్యమైతే దైవ కార్యం చేయాలో ప్రతి కార్యాన్ని చేస్తూనే ఉన్నారు అందరూ కూడాను. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి అని ఒక ఆదర్శంగా ఉంటున్నారు. కానీ ఈ మేడి పండు వలె కనబడుతూ ఉన్నారు. ఆ మేడి పండును చీల్చి చూసినట్లయితే అందులో ఏముంటుందమ్మా? మేడి పండులో పురుగులు. అనగా ఇక్కడ పురుగులు అనే మాటకు అర్థం ఏంటి అంటే, దైవాన్ని పూజిస్తూ ఉన్నారు కానీ సాతాను కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ లోకాశలతో. ఒక మేడి పండులా ఉన్నారు. కాబట్టి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడాను
ఈ మేడి చెట్టు వైపు చూడాలి. ఈ మేడి చెట్టు వైపు ఎందుకు చూడాలి అంటే, ఈ మేడి చెట్టు పైన ఉన్నది అలనాడు జక్కయ్య కాదు, నేను ఉన్నానని ఎవరికి వారుగా తలంచాలి, ఎవరికి వారుగా విశ్వసించాలి. యేసయ్య నన్నే పిలుస్తున్నాడు. ప్రియ నా బిడ్డ, త్వరగా దిగిరమ్ము అని. నాకు నేనుగా ఈ చెట్టు మీద యేసయ్యను కనుగొనుటకు, కాంచుటకు, చూచుటకు వేచి ఉన్నాడు. ఆనాడు జక్కయ్య చూసినట్లుగా నేను చెట్టు మీద పైన ఉన్నానని నాకు నేనుగా అన్వయించుకోవాలి అని ఆలయానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఈ మేడి చెట్టు వైపు చూసినప్పుడు జక్కయ్య, యేసు ప్రభువు జక్కయ్యతో మాట్లాడిన మాటలు గుర్తుకు రావాలి. నా బిడ్డ, త్వరగా దిగిరమ్ము. ఈరోజు నీ ఇంటిలో నేను ఉండదలుచుకున్నాను అనే ఒక గొప్ప వాక్కుని చెట్టును చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి. అందుకు ఈ చెట్టు ఈ ప్రధాన ద్వారం దగ్గర నాటబడాలి. అందుకు నాటుతున్నాను ఈ చెట్టుని అని తన లేఖలో పేర్కొన్న విధముగా గురువుగారు ప్రసంగంలో తెలియజేస్తూ ఉన్నాడు. అమ్మా, ఈరోజు ఆ లేఖ మనకు కూడా వర్తిస్తుందేమో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈరోజు మన జీవిస్తున్న జీవితాలు ఏ విధముగా ఉన్నాయి? మనం ప్రార్థిస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే, నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు. జక్కయ్యను పిలిచినట్లుగా నిన్ను, నన్ను, మనందరి వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను కూడా పిలవాలనుకుంటున్నాడు. కానీ అందుకు మనం సిద్ధమా? ఆలోచించుకుందామా ఒకసారి? అర్థమవుతుందమ్మా వాక్యము? చూడండమ్మా, ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాము. యేసు ఎరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళిచుండెను. మనకి ఎరికో పట్టణం అంటే ఒక గొప్ప అద్భుతం గుర్తుకొస్తూ ఉంది. చెప్పగలరు ఎవరైనా అద్భుతం ఏంటో? ఎరికో గోడలు కూల్చబడడానికి కారణం ఏంటి? ప్రభువును స్తుతించడం, ప్రార్థించడం. అంటే ఎరికో గోడల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు మనకు తెలియపరుస్తున్నది ఏంటి అంటే, ఏ ఆయుధము వాడకుండా కేవలము స్తుతి, ఆరాధన, ప్రార్థన ద్వారా ఎరికో గోడలే, అంత బలమైన గోడలే కూల్చబడ్డాయంటే, ప్రియ దైవ బిడ్డ, ఈరోజు ప్రార్థనైన ఆయుధము నీ నోటిలో పెట్టి ఉన్నాడు. అది ఎంత బలమైన ఆయుధమో ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రార్థనకున్న శక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. ఎరికో గోడలు కూల్చడానికి అలనాడు ఇజ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన ఈరోజు నీ నోటిలో నేను పెట్టిన ప్రార్థన ఏమాత్రం శక్తి తగ్గినది కాదు అంటున్నాడు ప్రభు. నీ ప్రార్థన ద్వారా ఎరికో గోడల లాంటి కష్టాలను సైతము రూపుమాపే శక్తి నీ ప్రార్థనకుంది అని ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా తల్లి? చూడండి 2వ వచనము. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఉండెను. ఇక్కడ 2 విధాలుగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సుంకరులలో ప్రముఖుడు అనగా
ఇజ్రాయేల్ దేశంలో సుంకము వసూలు చేసే ఆ యొక్క అందరిలో కూడా ఈయన ప్రముఖుడు, అంటే ముఖ్యుడు అన్నమాట. మొదటి స్థానం ఇతనిదే అన్నమాట. రెండవదిగా అతడు ఒక గొప్ప ధనికుడు. రెండు కూడా మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇతడు సుంకరులలో ప్రముఖుడు అని రాయవలసి వచ్చింది ఇక్కడ వాక్యము అనగా, ఆనాటి కాలములో ఆ ఇజ్రాయేల్ దేశంలో రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంపన్నులు ఉండరు, అదేవిధంగా మధ్యతరగతి వారు ఉండరు, అదేవిధంగా పేదవారు కూడా ఉండరు. కాబట్టి సుంకము వసూలు చేసే విధానము వారి వారి యొక్క పరిస్థితులను బట్టి ఉంటుందన్నమాట. అయితే ఈ రాజు, అలాంటి కాలంలో రాజుల ఆలోచన ఏ విధముగా ఉండేది అంటే, ఎప్పటికీ కూడాను 10 సంవత్సరాలు కరువు వచ్చినా కూడాను ధనాగారము అనగా కోశాగారము ఎప్పుడు ఖాళీ కాకూడదు, వెలితిగా ఉండకూడదు అనేది రాజు చాలా జాగ్రత్త పడేవారు. కాబట్టి ఏ విధంగా అయితే కరువు వస్తుందో రాజ్యంలో ఆ విధంగా సుంకాన్ని పెంచుకుంటూ వెళ్లేవారు. దీనికి ప్రముఖుడు జక్కయ్య. ఈ జక్కయ్య ఇజ్రాయెల్ దేశం మొత్తం ఎంతమంది సుంకరులు ఉంటారో వారందరిలో ఈయన ప్రముఖుడు. అంటే రాజు దగ్గర నుంచి నాకు ఇజ్రాయేల్ దేశంలో, ఈ దేశంలో ఇంత సుంకం రావాలి, నువ్వే విధంగా వసూలు చేయాలి, నాకు సంబంధం లేదు, ఇంత సుంకం మాత్రం నా ధనాగారానికి చెందాలి అని రాజాజ్ఞన తీసుకొని అతడు రెట్టింపు సుంకాన్ని వసూలు చేసేవాడు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1000 రూపాయలు ఒక కుటుంబం నుంచి తీసుకోవాలి అని రాజాజ్ఞ ఉంటే ఇతను 2000 తీసుకునేవాడు అన్నమాట. అన్యాయంగా మోసం చేసేవాడు. వారందరికీ కూడా ఈయన ప్రముఖుడు ఇజ్రాయెల్ దేశంలో. ఈయన చెప్పినట్లుగా వారందరూ కూడా చేయాలి, మిగతా వారందరూ కూడా. కాబట్టి ఇతని దగ్గర లెక్కలేనంత ధనం ఉందన్నమాట. అంత పాపి ఇతను. కర్కశంగా వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. వారు డబ్బులు ఇవ్వకపోతే, సుంకం చెల్లించకపోతే వారి భూములు కావచ్చు, ఇళ్లను కావచ్చు స్వాధీనపరచుకునేవాడు. మనం లోతుకు వెళ్ళినట్టయితే ఇజ్రాయెల్ దేశంలో ఆలనాడు 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. అందుకే ఇతడు పాపి, ప్రముఖుడు, ధనికుడు. ఇతనికి ఒక ఆలోచన కలిగింది. చూడండి ఏం ఆలోచనో, చాలా చక్కగా ఉంటాయి వాక్యాలు. మనం చదువుకుంటూ ఇన్ని రోజులు వెళ్ళాము కానీ లోతుగా ధ్యానించలేకపోయాం. ప్రభు నాకు అదే చెప్పాడు. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. మీరు ఈ రోజుల్లో నా బిడ్డలకు నువ్వు తెలియచేయాలని ప్రభు ప్రేరణ ద్వారానే నేను ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ దైవ బిడ్డలారా, 3వ వచనం చూడండి. అతడు యేసును చూడవాలనని ప్రయత్నించెను. అంత ధనికుడు, అంత పాపి, ప్రధానుడు సుంకరులలో అతనికి ఒక ఆలోచన కలిగింది. అసలు యేసు ఎవరు? యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటి? తండగా ఆయనను వెంబడిస్తున్నారు ఎందుకు ప్రజలు? ఆయనలో అంత శక్తి ఏముంది? కాబట్టి నేను ఆ యేసు ఎవరో, ఆ యేసు ఎలా ఉంటాడో ఒక్కసారి చూస్తే బాగుండు అనే ఒక ఆశ కలిగింది జక్కయ్యకి. కానీ ఆయన నమ్మాలని కానీ, ఆయనను అనుసరించాలని కానీ, ఆయనను విశ్వసించాలని కానీ జక్కయ్యలో లేదు. వాక్యం బట్టి చూడండి ప్రియ దైవ బిడ్డలారా, ఒకసారి చూస్తే బాగుండు అంతే. ఆయన కోరిక ఏంటి? ఒకసారి చూస్తే చాలు. ఆయనకి ఇంత ఆయనది ఒక దేవుళ్ళ ఎందుకు కొలుస్తున్నారు వీళ్ళందరూ? ఒకసారి ఆ మనిషి ఎలా ఉంటాడో చూద్దాం అని ఒక చిన్న ఆలోచనే కలిగింది జక్కయ్యకి. పట్టుదల కూడా కాదది, కానీ ఎన్నోసార్లు విఫలమై ఉండొచ్చు. యేసు ప్రభుని చూడాలని ఆ కోరిక విఫలం కావచ్చు జక్కయ్యకు. చివరిగా తాను చేసిన ఆలోచన ఏంటంటే,
తను ఎచటనైతే ఉన్నాడో ఆ మార్గమున వస్తూ ఉన్నాడని జక్కయ్య తెలుసుకొని, చూడండి మన 3వ వచనం నుంచి చదువుతాను. అతడు యేసును చూడవలనని ప్రయత్నించెను, కాని పొట్టివాడగుట చేతను జన సమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. తను ఇన్ని రోజులు ఏ విధంగా చూడాలి కూడా అవన్నీ విఫలమవుతున్నాయి. తనకి 2 కారణాలు ఉన్నాయి. అతను పొట్టివాడు, రెండవది జనసమూహం ఎప్పుడు చూసినా ఆయన చుట్టూరా కిక్కిర్చి ఉంటున్నారు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు జక్కయ్య అనగా, అతడు ముందుకు పరుగు తీసి ఈ మార్గంలో ఖచ్చితంగా యేసు ప్రభుల వారు వస్తున్నారని తెలుసుకొని ఆ జన సమూహము కంటే యేసు ప్రభు రాక మునిపే పరుగు తీస్తూ ఉన్నాడట ముందుకి. ఎందుకు? ఒక ఎత్తైన ప్రదేశానికి యేసు ప్రభు నేను చూస్తాను, నా కళ్ళారా చూడాలి అని ఒక కోరిక. ఆ కోరికనే జక్కయ్యను పరుగులు తీసేలా చేసింది. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు దైవ వాక్కును వినాలనే కోరిక నీలో ఉంటే నువ్వు ఎచ్చటికైనా పరుగులు తీయగలవు దైవ బిడ్డ, నిండు విశ్వాసం నీలో ఉంటే. చూడండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం ఈ వాక్యాలని. జక్కయ్య ఒక గొప్ప ధనికుడు, సుంకరులో ప్రధానుడు, గొప్ప పాపి. కాని తనలో రక్షకుని చూడాలి, యేసయ్యని చూడాలని పరుగులు పెడుతూ ఉన్నాడు. ఇది సరి అయిన సమయము, అనుకూలమైన సమయము. ఈ సమయము దాటిపోతే నేను యేసయ్యను చూడలేనేమో అని ప్రియ దైవబిడ్డలారా జక్కయ్య పరుగులు పెడుతూ ఉన్నాడు. ఎత్తైన ప్రదేశం ఎక్కడుంటుందా అని. తనకు కనబడినది ఒక చెట్టు కనబడుతూ ఉంది. ఒక చెట్టు కనబడుతూ ఉంది దైవ బిడ్డ. ఆ చెట్టు పేరేంటమ్మా చెప్పగలరా? దేవుడు మేడి చెట్టును చూపిస్తూ ఉన్నాడు జక్కయ్యకు. జక్కయ్య నువ్వు ఈ మేడి చెట్టు ఎక్కు. ఎందుకు నువ్వు ఈ మేడి చెట్టు ఎక్కాలంటే నీవు జీవిస్తున్న జీవిత విధానము ఈ మేడి చెట్టు లాంటిది. ఈ మేడి చెట్టు లాంటిది. అది ఎంతగా పెరిగినా కూడాను, ఎంతగా ఫలించినా కూడాను అది ఫలితము లేని ఫలింపది. నీ జీవిత విధానం ఇలానే ఉంది జక్కయ్య. కాబట్టి నీకు ఈ మేడి చెట్టును చూపిస్తూ ఉన్నాను. ప్రియ దైవ బిడ్డ, ఆ వృద్ధుడు ఆ మేడి చెట్టును అక్కడ పాతుతూ ఉన్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. అతడు ముందుకు పరుగులు తీసి దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ ఆ చెట్టు పేరుతో సహా పవిత్రాత్మ దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు. ఒక చెట్టు అని రాయొచ్చు, మేడి చెట్టు అని ఆ చెట్టు గురించి రాస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఒక మేడి పండును పోలిన వారమై ఉన్నామేమో. మన పరుగులు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? ఈ లోకము వైపు ధనాపేక్ష కొరకు వెళ్తున్నాయా? దైవ కుమారుని యొక్క సువార్తను ఆలకించుటకు, దైవ సన్నిధికి దగ్గరవుటకు వెళ్తూ ఉన్నాయా? మన ఎటువైపు పరిగెత్తుతూ ఉన్నాము? ప్రియ దైవ బిడ్డ, దేవుడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నా మనందరినీ కూడా ఒకసారి ఆలోచించుకోమంటూ ఉన్నాడు. చూడండి 5వ వచనం. యేసు అచటకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చాడు యేసు? మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. మేడి చెట్టు పైన ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. పాపి అయిన జక్కయ్య ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము. వాక్యాన్ని ఆలకించండి జాగ్రత్తగా.
ఈ దినము నేను నీ ఇంటిలో ఉండదలచితిని అని ప్రభువు జక్కయ్యతో చెప్పెను. ఎంత చక్కటి మాట చూడండి. జక్కయ్య, నీ పరుగులు వృధా కాలేదు. నీవు నన్ను చూడాలనే ఆశ నెరవేరుతుంది. నీవు నన్ను చూడాలని మాత్రమే అనుకున్నావు జక్కయ్య. కానీ నేను ఈరోజు నీ ఇంటిలో ఉండదలుచుకున్నాను. చూడండి మా ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు మన ప్రార్థన ఇలా ఉండాలి. ప్రభువా, నిన్ను కేవలం చూడాలని అనుకున్నాను, నీ స్వరమే వినాలనుకున్నాను. కాని తండ్రి, నీవు నా హృదయంలో కొలువై ఉండాలని నీవు ఆశపడుతున్నావు. నిన్ను చూడాలని నేను ఆశపడితే నా హృదయాంతరంగంలో నీవు వాసమై ఉండాలని ప్రభువా నీవు నాతో తెలియపరుస్తున్నావా తండ్రి. చూడమ్మా, ఎంత దగ్గర సంబంధం ఉంది వాక్యానికి. అర్థమవుతుందా తల్లి? అంటున్నాడు జక్కయ్యతో ప్రభు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము. ఎందుకు త్వరగా దిగిరమ్మంటున్నాడు ప్రభు? ఎందుకు త్వరగా ఎందుకు దిగి రావాలి? ఎందుకు అనగా నీ పాపపు జీవితం ముగిసిపోనుంది. నీవు ఇక నుండి పాపివి కావు. ఇక నీవు ఆ పాపపు జీవితాన్ని పట్టుకొని వేలాడకు. ఒక మేడి చెట్టు వలె కాని, దానికి కాసిన ఫలము వలె కాని ఉండకు. ఎందుకంటే నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. త్వరగా దిగిరమ్ము జక్కయ్య. ఈరోజు నీ ఇంట నేను ఉండదలచితిని. చూడండమ్మా, యేసు క్రీస్తు ప్రభు మన రక్షకుడి యొక్క మాట ఎంత కరుణాపూరితమైందో, ఎంత క్షమాగుణముందో ఆ మాటలో మనం ఆలోచించుకోవాలి. ప్రియ దైవ బిడ్డ, ఈ వాక్యాన్ని మనం ఎన్నో వందల సార్లు చదివి ఉంటాం పవిత్ర గ్రంథంలో. కానీ ఈరోజు ప్రభువు తాను పూర్తిగా ఈ వాక్యాన్ని యొక్క అర్థాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, చూడండి 6వ వచనము. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం పలికెను. అతనగా జక్కయ్య ఎప్పుడైతే త్వరగా దిగిరమ్ము జక్కయ్య అని ప్రభుల వారు అన్నారో, వెంటనే క్షణము కూడా జాగు చేయకుండా ఆనందముతో ఆయనకు స్వాగతం పలికెను. ఎందుకు పలుకుతున్నాడు జక్కయ్య ఆనందంతో స్వాగతం అనగా, యేసు ప్రభువును నేను చూశాను అనే ఆనందం కాదు ఇక్కడ. ఇన్ని వేల మందిని కాదని, తనను అనుసరిస్తున్న ఇన్ని వేల మందిని కాదని, ఒక పాపినైన నన్ను చూసి ప్రభువు, జక్కయ్య ఈరోజు నీ ఇంటిలో నేను ఉండదలుచుకుంటున్నాను అన్న ఒక్క మాటకు ప్రియ దైవ బిడ్డ చెప్పలేనంత ఆనందం అంట జక్కయ్యకు. ఎంతో ఆనందం అంట. ఆనందముతో తన గృహానికి స్వాగతము పలుకుతూ ఉన్నాడు. గృహంలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు. ఈరోజు మనలో అది కావాలి. ఆహ్వానము అలా జక్కయ్య ఏ విధంగా అయితే ఆహ్వానిస్తూ ఉన్నాడో ప్రభుని, మన ప్రార్థన ద్వారా, మనం వింటున్న వాక్యము ద్వారా మన రక్షకుడైన యేసయ్యను ఆ విధముగా స్వాగతించాలి ప్రియ దైవ బిడ్డ. 7వ వచనం. ఇది చూచిన వారందరూ ఇక్కడ చూడాలి, బాగా గమనించాలి మీరందరూ. ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనిరి. ఈ సనుగుడు నేటికి కూడా ఉందమ్మా. నేటికే కాదు, రేపు కూడా ఉంటుంది. రేపే కాదు, లోక అంతం వరకు ఉంటుంది ఈ సనుగుడు. ఏంటి, జ్యోత్స్న గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? నేను చేస్తే వినడా? ఇది సనుగుడు. ఈ సనుగుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అతడు పాపి కదా,
ఎవరు? జక్కయ్య పాపి కదా. ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్న యేసుకి జక్కయ్య పాపి అని తెలియదా? మనందరి కాదని వేల జనంగా మనము కూడి ఉన్నామే ఇక్కడ. మనందరినీ కాదని ఒక పాపి ఇంటిలోనికి వెళ్ళడం ఏంటి యేసు ప్రభు? అసలు ఈయన దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడైతే ఆయన పాపి అని తెలియకుండా నా ప్రభుకి ఇలాంటి సనువుకోవడం అంతే కదమ్మా. ఇది చాలా ఉంటదమ్మా, చెప్పాలంటే గంట పట్టిద్ది, కానీ మనకంత సమయం ఇవ్వలేదు దేవుడు. కానీ చిన్నగా నేను వివరించుకుంటూ వస్తున్నాను. ఇది ఎందుకంటే ఈ జక్కయ్యది, యేసు ప్రభు మేడి చెట్టుది, ఏ దేవాది దేవుడు ఎవరికైతే ఎంత జ్ఞానం ఇస్తాడో అంతగా అర్థం చేసుకోవచ్చు ఈ వాక్యాన్ని. ఈ వాక్యానికి అంతమంటూ లేదమ్మా. ఈ వాక్య భాగానికి నీది ఒకే ఒక ఈ వాక్య భాగాన్ని నీవు మరణించినంత వరకు కూడా ధ్యానిస్తే కానీ మనం పూర్తిగా ధ్యానించలేము. ఈ ఒక్కటే కాదు, బైబిల్ గ్రంథం అంతా కూడా ఇలానే ఉంటుంది. కానీ మనకు తెలియాలంటే దేవుడు మనకు జ్ఞానం ఇవ్వాలి, లేదా ఒకరి ద్వారా వాక్య పరిచర్య ద్వారా తన స్వరాన్ని వినిపిస్తున్నాడంటే అర్థం చేసుకునే శక్తి అయినా మనకు కావాలి తండ్రి. ఈ రెండింటిలో మనకి ఏదన్నా ఒకటి ఉండాలి. చూడండి ఏమంటున్నారో, వారందరూ యేసు ప్రభుని వెంబడించిన వారందరూ కూడాను ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళాను చనువుకుంటున్నారంట, గొనుగుకుంటున్నారంట. అప్పటి వరకు ఈయన లోకరక్షకుడు, అద్భుతాలు చేయి దేవుడు, స్వస్థలపరచు దేవుడు అని పొగిడిన జనాలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? సనుగుతూ ఉన్నారు. మరి దేవుడిని, మన రక్షకుడిని, యేసయ్యనే సనుగుతున్నారంటే ప్రియ దైవబిడ్డ, ఈరోజు వాక్య పరిచర్య నేను చేసిన, ప్రార్థన మీరు చేసిన, సనిగేవారు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడో ఉంటారని ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ, సనుగు వారి మాటలను నీవు పట్టించుకోవద్దు, నా చిత్తాన్ని నెరవేర్చుటకే నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నా చిత్తాన్ని మాత్రమే తెలియపరచు. ఇది గొప్ప మాట. మనమందరం కూడా ఆలకించేవారు కావచ్చు, ప్రార్థన చేసేవారు కావచ్చు, వాక్య పరిచర్య చేసేవారు కావచ్చు, అందరూ చాలా బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా సనిగా వారిని సనగనివ్వండి, కానీ మీ విశ్వాసాన్ని కోల్పోవకండి వారి సనుగుడు ద్వారా. అమ్మ, ఎంతో అమూల్యమైన మాటలు అనుకుంటున్నాను నేను. మీకు అర్థమవుతున్నాయా తల్లి? చూడండి 8వ వచనము. జక్కయ్య నిలబడి యేసుతో ఆహ్వానించాడు ఇంటిలోనికి. యేసు ప్రభు చెంత నిలబడి అంటున్న మాటలు ఏంటంటే, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును, నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో 4 రేట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అమ్మా, యేసు ప్రభు పలికిన మాట ఒకే ఒక మాట ఏంటంటే, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నీ ఇంటిలో నేను ఉండదలచి తిని. ఆ మాటలో జక్కయ్య ఈ లోక వ్యక్తిగా పూర్తిగా మరణించి ప్రభు వాక్కులో జన్మిస్తూ ఉన్నాడు. ప్రభు వాక్కు ద్వారా నూతనముగా జన్మిస్తూ ఉన్నాడు జక్కయ్య. కాబట్టి జక్కయ్య అంటున్న మాట ఏంటంటే, ప్రభు ముందు నిలబడి, ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును, నేను ఎవరికైనా అన్యాయం చేసినచ్చో 4 రేట్లు ఇచ్చివేయుదును. అంటే ఈ 2 మాటల్లో జక్కయ్య ఎంత పాపియో, ఎంత అన్యాయస్తుడో, ఎంత క్రూరుడో, ఎంత క్రూరముగా ప్రవర్తించి అన్యాక్రాంతముగా ఆస్తిని కూడబెట్టుకున్నాడో, లెక్కలేనంత ఆస్తిని
ఈ రెండు వాక్యాలలో, ఈ రెండు మాటలలో జక్కయ్య మాట్లాడిన ఈ రెండు మాటలను మనం అర్థం చేసుకోవచ్చు ప్రియ దైవ బిడ్డ. అందుకే ఆ వృద్ధుడు లేఖలో ఏమని పేర్కొన్నాడంటే, నీవు ఈ మేడి చెట్టు వైపు చూడు, ఆలయంలోనికి వెళ్లే ముందు, ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దివ్య బలి పూజ అనంతరము. జక్కయ్య కాదు అలనాడు చెట్టు మీద ఉన్నది, ఈ రోజు నీవు ఉన్నావని గుర్తుంచుకుంటే నిజంగా ఎవ్వరు కూడా అన్యాయం చేయలేరు, ఎవ్వరు కూడా మోసం చేయలేరు, ఎవరిని కూడా హేళన చేయలేరు, ఎవరిని కూడా అవమానించలేరు. ఎందుకనగా జక్కయ్య నీకు గుర్తుకొస్తాడు. జక్కయ్య అన్న మాటలు నీకు గుర్తుకొస్తాయి ప్రియ దైవ బిడ్డ. ఏమంటున్నాడు జక్కయ్య? ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును, ఎవరికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు ఇచ్చివేయుదును. ఈరోజు నీ ఆలయంలో, ఈ ఆలయంలో మేడి చెట్టు నాటడానికి కారణము ఇదే అని లెక్కలో పేర్కొంటూ ఉన్నాడు ఆ వృద్ధుడు. చూడండి 9వ వచనము. అప్పుడు యేసు జక్కయ్యతో ఇలా అంటూ ఉన్నాడు, జక్కయ్య, నేడు ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడు అబ్రహాము కుమారుడే. గొప్ప మాట ఇది. ఈ మాట మన తండ్రి నోటి గుండా మనం వినాలంటే జక్కయ్యల ప్రభు మాట్లాడిన ఆ మాటలో ఏ మాట? జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నీతో నేను ఉండదలచి తిని. ఆ మాట ద్వారా జక్కయ్య నూతనముగా జన్మించాడు, ఆ వాక్కులో జన్మించాడు జక్కయ్య. అందుకే అంటున్నాడు ప్రభువు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటున్నాడు అబ్రహాము కుమారుడే అని? మనందరికీ తెలుసు, విశ్వాసానికి తండ్రి అబ్రహాము. ఎలా విశ్వాసముగా ఉండాలో అబ్రహాము యొక్క చరిత్రను మనం చదివితే తెలుస్తూ ఉంది. కాబట్టి అబ్రహాం అంత విశ్వాసితను, కాబట్టి ఇతను కూడా అబ్రహాము కుమారుడే. చాలా గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు జక్కయ్యతో. ఎందుకంటే ఇతను అగ్నిలో నుండి పుటమి వేయబడిన ఒక పసిడి వలె ఉన్నాడు, అగ్నిలోని తీయబడిన ఒక పసిడి వలె ఉన్నాడు ఇప్పుడు ప్రభు దృష్టిలో జక్కయ్య. అందుకే అంటున్నాడు జక్కయ్య, ప్రభువా, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను పేదలకు. అంతేకాకుండా నేను ఎవరి దగ్గరైతే అన్యాయక్రాంతంగా దోచుకున్నానో వారందరికీ 4 ఇస్తాను తండ్రి అని మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, జక్కయ్య, నువ్వు పేదలకు ఇవ్వడం వల్ల కాదు నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అనడం. 4 రెట్లు ఎవరి దగ్గరైతే నువ్వు అన్యాయంగా తీసుకున్నావు దాని కారణంగా కాదు. నీవు పుటమిలో నుండి తీయబడిన ఒక పసిడి వలె మారు మనసి పొంది ఉన్నావు కాబట్టి ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చినది అని నేను పలుకుచున్నాను. చాలా గొప్ప మాట కదమ్మా. అర్థమవుతుందమ్మా ఈ వాక్యము? ఈరోజు ప్రభువు నోట మాట మనం వినాలి ప్రియ దైవబిడ్డ. మనం చాలా వరకు ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే 4 రెట్లు ఇస్తా అన్నాడు జక్కయ్య, సగం ఇస్తా అన్నాడు కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది అనుకుంటాం వాక్య భాగంగా, వాక్యాన్ని చదివితే. కానీ అలా కాదు. జక్కయ్యలో ఒక అబ్రహామును చూస్తూ ఉన్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు నోట పలుకుతూ ఉన్నాడు ప్రియ దైవ బిడ్డ. ఆ మాట మన గురించి పలకాలి దేవుడు. ఇతడు కూడా, ఈ స్త్రీ కూడా, ఈ పురుషుడు కూడా అబ్రహాము కుమారుడే, కుమార్తెనే. చాలా అర్థం ఉంది ప్రియ దైవ బిడ్డ. మనం ఇంతగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే ప్రభు మనతో అంతగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ
దైవ స్వరాన్ని వినుటకు నీ వీణులు ద్వారా నువ్వు వినగలుగుతున్నావా? వీణుల ద్వారా వింటున్న ఆయన స్వరాన్ని హృదయాంతరంగంలోనికి చేర్చుకోగలుగుతున్నావా అని ప్రభు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, చివరిగా 10వ వచనం చూడండి. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని జక్కయ్యతో చెప్పాను. జక్కయ్య, నువ్వెంత కోటీశ్వరుడివైనా ఈ లోకపరంగా, నువ్వెంత ప్రముఖుడివైనా, ఎంత ధనికుడివైనా జక్కయ్య, నీవు తప్పిపోయి ఉన్నావు. నీ కొరకే నేను ఆ మార్గంలో వచ్చి ఉన్నాను. నేను వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాను. నేను వచ్చింది నీలాంటి వారి కొరకే జక్కయ్య. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనం అందరం అప్లై చేసుకోవాలి, మన పేర్లతో సహా. ప్రభు ఈరోజు మనలను వెదకి రక్షించడం కొరకే వచ్చి ఉన్నాడు. ప్రియదైవ బిడ్డ, ఎవరికి వారుగా ఇక్కడ జక్కయ్య అని వ్రాయబడింది కదా, నీ పేరు నువ్వు చేర్చుకో. ప్రభు ఈరోజు నేను తప్పిపోయి ఉన్నానేమో, విశ్వాస మార్గంలో నడవలేకున్నానేమో, ప్రభుని పూర్తిగా తెలుసుకోలేకున్నానేమో, నేను సాతాను ఆశల వెంట పరిగెడుతున్నానేమో, ఒక ఎండ మావులను చూసి నీరు అనుకొని పరిగెత్తినట్లుగా ఈరోజు ఈ లోక ఆశల వైపు, సాతాను ప్రేరణ వల్ల సాతాను వాక్కును శిరసా వహిస్తూ ఈ లోక ఆశల వైపు పరిగెడుతున్నానేమో. ప్రభు అంటున్నాడు మనందరితో, అలాంటి వారితో, ప్రియ నా బిడ్డ, నీవు తప్పిపోయి ఉన్నావు. నిన్ను వెదకి రక్షించుటకే నేను వచ్చి ఉన్నానని ఈ వాక్కు ద్వారా నీ గృహంలో వచ్చి ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదైవ బిడ్డ, కాబట్టి ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించుదాం. ఆయన స్వరము మనలోనికి తీసుకుందాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మనకు ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చి ఉన్నాడు, ప్రార్థన అనే ఆయుధాన్ని. దాని ద్వారా మన ప్రతి సమస్యను సంహరించుదాం, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, నా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ముఖ్యముగా తండ్రి, ఈ వాక్కును ఆలకించిన ప్రతి బిడ్డను దీవించి తండ్రి, ప్రభువా, నిండు మనసుతో విశ్వాసముతో తండ్రి, ఇప్పటి వరకు నీవు మాతో మాట్లాడిన నీ వాక్కును మేము ఆలకించి ఉన్నాము తండ్రి. రక్షకుడా, మేము పాపులము తండ్రి. ప్రభువా, మా పాపాలను జయించుటకు మా శక్తి సరిపోదయ్యా. మా దేవా, నా తండ్రి, మీ యొక్క పవిత్రాత్మ శక్తిని మాలో నింపు తండ్రి. ప్రభువా, ప్రతి శోధనను ఎదుర్కొనుటకు తండ్రి మాకు ఎనలేని శక్తిని ప్రసాదించయ్యా. మా పొరుగు వారి కొరకు ప్రార్థించు మంచి మనసును మాకు దయచేయి తండ్రి. ముఖ్యముగా తండ్రి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరి గృహాలను నీవు దర్శించు తండ్రి. ప్రభువా, వారిలో ఉన్న వ్యాధి బాధలను, అశాంతిని, అనారోగ్యాలను తండ్రి, ఆర్థిక సమస్యలను తండ్రి, ప్రభువా, అన్ని బంధకముల నుండి తండ్రి, ప్రభువా, ఈ బిడ్డలందరినీ విముక్తుని చేయి తండ్రి. రక్షకుడా, జక్కయ్యను ఎన్నుకొని తప్పిపోయిన నీ కొరకే నేను వచ్చి ఉన్నానని పలికిన ప్రభువా, ఈరోజు తండ్రి మా అందరిని ఎన్నుకో ప్రభువా. మా అందరి కొరకు నీ వచ్చావు నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాలో ఉన్న సకల పాపాలను కడిగివేయి తండ్రి. జక్కయ్య మారు మనసు పొందినట్లుగా తండ్రి, నీ వాక్యాన్ని ఆలకిస్తున్న మేమందరం కూడా మాలో మనసు పొందు గొప్ప ధన్యతను మా అందరికి తెచ్చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నా తండ్రి, నా దేవా, ముఖ్యంగా తండ్రి 5 బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి.
మేమందరం ఏక మనస్కులమై తండ్రి, ఏక స్వరముతో తండ్రి, ఆ 5 బిడ్డల కోసం చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా. ప్రభువా, మా అందరికీ మంచి మనసును ప్రసాదించి గొప్ప విశ్వాసముతో తండ్రి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసే శక్తిని మా అందరికీ ప్రసాదించినందులకు మీకు వేలాది వందనములు తండ్రి. మా రక్షకుడైన యేసయ్య, ఈయన మా ప్రార్థనలను మీ పాదాల చెంతకు తెచ్చి ఉన్నాము తండ్రి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియ తల్లి, పునీత జోజప్ప గారా, మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మా అందరి ప్రార్థనలను యేసయ్య దివ్య హస్తంలో ఉంచారని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్.